Luke chapter 14 verse 33. లూకా సువార్త 14వ అధ్యాయంలో 33వ వచనాన్ని మనం చూద్దాం. So likewise, whosoever he be of you that forsaketh not all that he had, he cannot be my disciple. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. When you look at many pastors across the history, you'll notice that when God called them, they left their entire life belongings. They left, for example, we heard of a cricketer who became a missionary. He left his luxurious life and he went to God. చూడండి, చరిత్రలో అనేక మంది దేవుని సేవకులను దేవుడు పిలిచినప్పుడు వారు కలిగినదంతా విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చారు. ఉదాహరణకు క్రికెట్ ఆడుతున్న ఒక క్రీడాకారుని దేవుడు పిలిచినప్పుడు తన భవిష్యత్తు, తన కెరీర్ అంతా విడిచిపెట్టి దేవుని సేవ కొరకు వచ్చాడు. We heard of a missionary who went to China and he saved hundreds of thousands of lives. మనం విన్నాము, ఒక మిషనరీగా చైనా దేశంలోనికి వెళ్ళి కొన్ని వందల వేల లక్షలాది ప్రజలను దేవుని కొరకు సంపాదించాడు. All of these missionaries and preachers and the people of God who did the God's ministry, if they hadn't done so, we might never knew who these people were. కాబట్టి దేవుని సేవ చేసిన ఈ గొప్ప దైవజనులు అటువంటి త్యాగాలు వారు చేయకపోతే వారెవరో, వారి పరిచర్య ఏంటో కూడా మనకు తెలిసి ఉండేది కాదు. The only reason why these people are recognized for who they are is because of Jesus Christ. వీరు ఏమై ఉన్నారు అని వారికి గుర్తింపు రావడానికి గల కారణము ప్రభువైనటువంటి యేసుక్రీస్తే.